బహిరంగంగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేస్తామని చెప్పి. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఆయన ఏ సమయంలో మాట్లాడిండో నాకు తెలిసి తప్పదాగే మాట్లాడిండేమో. బహిరంగంగా కేబినెట్ మంత్రి కార్యాలయాన్ని కూల్చండి అని చెప్పిండు. వరంగల్లో పశ్చిమ శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా మేము కూలుస్తాం, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్లోనే ప్రకటించాడు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వారి పార్టీకి కూడా భూ కేటాయింపులు జరిగినాయి. వారికి ఏ జీవో ద్వారా అయితే భూ కేటాయింపులు జరిగినాయో ఆ జీవోను అనుసరించే బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను నిర్మించుకునే తప్ప మరొకటి కాదనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఇక వాళ్ళు గట్ల మాట్లాడుకుంటూ పోతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరు. ఇలా 60 లక్షల సభ్యత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భవనాలను కూలుస్తామని చెప్పి అనుకుంటే వాళ్ళ అవివేకమే. గాంధీ భవన్ చరిత్ర తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. గాంధీ భవన్ కూడా మీరు ఏ విధంగా వాడుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి లొసుగులేందో కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికీ ఆనాటి లీజ్ అగ్రిమెంట్స్ ఇప్పటికీ వ్యాలిడా ఇన్వాలిడా ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఖమ్మంలో కానీ కరీంనగర్లో కానీ అనేక జిల్లాల్లో కూడా పార్టీ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని లక్షల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. కళ్యాణ మండపాలు, ఏసీ కళ్యాణ మండపాలు కట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అది ఒకసారి రివ్యూ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. కార్యాలయాల కూల్చివేత నల్లగొండకు వరంగల్కే పరిమితమా? అది బీఆర్ఎస్ పార్టీకే పరిమితం అయిద్దా? మా పార్టీ కార్యాలయాన్ని మీరు టచ్ చేస్తే మీ కార్యాలయాలను కూడా టచ్ చేస్తారనే విషయాన్ని గులాబీ దళం చేతులు ముడుచుకొని ఊరుకోదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.